పశ్చిమాసియా ప్రాంతం నిత్యాగ్నిగుండంలా తయారైంది. గడిచిన 5 దశాబ్దాలుగా నిరంతరం ఏదో ఒక ఘర్షణ జరుగుతూనే ఉంది. ప్రపంచానికి ఇంధనాన్ని అందించే ఈ ప్రాంతంలోని దేశాలు నిరంతరం తమలో తాము కలహించుకుంటున్నాయి. దీనికి ప్రపంచ పోలీసు అమెరికా, అరబ్ దేశాల్లో భాగంగానే ఉన్న ఇజ్రాయెల్ తమ వంతుగా ఆజ్యం పోస్తున్నాయి. కొట్టుకుంటున్న దేశాలకు ఆయుధాలు అమ్ముతూ వ్యాపారం చేసుకుంటున్నాయి. తాజాగా యామన్ దేశం 3 దేశాల ఆధిపత్య పోరుకు బలవుతోంది. అసలు యామన్ కథ ఏంటో చూద్దాం. ప్రపంచ గమనానికి ఇంధనాన్ని అందించే గల్ఫ్ ప్రాంతంలో ఒక సంక్షోభం తర్వాత మరో సంక్షోభం ఏర్పడుతూనే ఉంది. చమురు అమ్మకాలు, రవాణా కోసం చుట్టుపక్కల ఉన్న దేశాలపై పట్టు సాధించడం కోసం అన్ని దేశాలు తాపత్రయపడుతున్నాయి. ఐసిస్ ఉగ్రవాదానికి సిరియా వంటి కొన్ని దేశాలు మద్దతిస్తున్నాయి. హౌతీ తిరుగుబాటుదారులను ఇరాన్ సమర్థిస్తోంది. పాలస్తీనా కారణంగా మొత్తం అరబ్ ప్రపంచమే ఇజ్రాయెల్కు శత్రువుగా మారింది. యెమెన్ వంటి కొన్ని దేశాలు ఉగ్రవాదానికి, తన చుట్టూ ఉన్న ధనిక దేశాల ఆధిపత్య పోరాటానికి బలవుతున్నాయి. తాజాగా యెమెన్లో దక్షిణ ప్రాంతం సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఘర్షణలకు వేదికగా మారింది. యెమెన్ ఉత్తర ప్రాంతం హౌతీ తిరుగుబాటుదారుల అధీనంలో ఉండటంతో దక్షిణ ప్రాంతాన్ని కాపాడేందుకు సౌదీ అరేబియా నాయకత్వంలో యుఏఈ సహా సంకీర్ణ సైన్యాలు కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఈ 2 దేశాలు మద్దతిస్తున్న ప్రభుత్వంలోనే చీలిక రావడంతో ఇప్పుడు సౌదీ, యుఏఈ దేశాల మధ్య విభేదాలొచ్చాయి. దీంతో యుఏఈ మద్దతున్న ప్రభుత్వ వ్యతిరేక గ్రూపుల శిబిరాలను లక్ష్యంగా చేసుకుని సౌదీ సైన్యాలు దాడులు చేస్తున్నాయి. ప్రభుత్వానికి 2 దేశాలు మద్దతిస్తున్నప్పటికీ తాజాగా వ్యతిరేక గ్రూప్ యుఏఈ మద్దతివ్వటాన్ని సౌదీ తప్పుబడుతోంది. ఈ వ్యవహారమే 2 దేశాల మధ్య పరస్పరం ఘర్షణకు కారణమవుతోంది. దశాబ్దాలుగా ఉత్తర, దక్షిణ యెమెన్ల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది. 2 ప్రాంతాలు అనేక సార్లు విడిపోయి కలుసుకున్నాయి. 1990లో మళ్లీ 2 ప్రాంతాలు కలిసిపోయి ఐక్య యెమెన్ ఏర్పడింది. అయితే 2004లో యెమెన్లో అంతర్యుద్ధం మొదలై తర్వాత ఉత్తర ప్రాంతంలో ఉన్న రాజధాని సనా నగరం హౌతీ తిరుగుబాటుదారుల వశమైంది. మరోవైపు ఇరాన్ మద్దతుతో రెచ్చిపోతున్న హౌతీ తిరుగుబాటుదారులను నిలువరించడానికి పొరుగునే ఉన్న సౌదీ అరేబియా ఇంకో 6 దేశాలను కలుపుకొని సంకీర్ణ సేనలను ఏర్పాటు చేసింది. దీంతో ఉత్తర యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్నప్పటికీ దక్షిణ ప్రాంతం మాత్రం అమెరికా సహా మిగిలిన అన్ని దేశాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటయింది. ఒక పక్కన హౌతీ తిరుగుబాటుదారులు, మరో పక్కన అంతర్యుద్ధం కారణంగా యెమెన్ దేశంలో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన కరువు ఏర్పడింది. ప్రపంచం గుర్తించిన ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ప్రభుత్వ నాయకత్వంలో దేశంలో పరిస్థితులు చక్కదిద్దటానికి సౌదీ ఆధ్వర్యంలో సంకీర్ణ సేనలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రభుత్వంలోనే అనేక చీలికలు ఏర్పడ్డాయి. అదే సమయంలో దక్షిణ ప్రాంతంలో అత్యధిక ప్రాంతాన్ని యుఏఈ మద్దతిస్తున్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అదుపులోకి తీసుకుంది. ఈ పరిణామాలతో మేల్కొన్న సౌదీ అరేబియా ప్రభుత్వం యుఏఈని హెచ్చరించింది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలు కలిసి ఒకే దేశంగా ఉండాలన్నది సౌదీ అరేబియా లక్ష్యం. అందుకే 2 ప్రాంతాలు ఏకం కావటంలో కీలక పాత్రను పోషించింది. ఇప్పుడు కూడా రెండింటినీ కలిపి ఉంచి హౌతీ తిరుగుబాటుదారుల నుంచి ఉత్తర ప్రాంతాన్ని కూడా విముక్తం చేయాలని భావిస్తోంది. యెమెన్ దేశంతో 1300 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్న సౌదీ అరేబియాకు యెమెన్ కలిసి ఉండటం ఎంతో అవసరం. యెమెన్లో అస్థిర పరిస్థితులు ఏర్పడితే తమ దేశానికి మంచిది కాదన్నది సౌదీ ఆలోచన. అందుకే 2 ప్రాంతాలను కలిపి ఉంచడానికే గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే ఎప్పుడు అంతర్యుద్ధాలతో కలిసి ఉండే కంటే విడివిడిగానే ఉంటే బాగుంటుందనే ఆలోచనతో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ఏర్పడింది. ఈ సంస్థకు యుఏఈ మద్దతిస్తోంది. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి సంకీర్ణ సేనలో భాగస్వామిగా ఉన్న యుఏఈ ఇలా మరోసారి వేర్పాటువాదానికి మద్దతివ్వటాన్ని సౌదీ అరేబియా జీర్ణించుకోలేకపోతోంది. అమెరికా సహా అందరి మద్దతు ఉన్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ దక్షిణ ప్రాంతంలో అత్యధిక భాగాన్ని కూడా సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ఆక్రమించడాన్ని సౌదీ వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాలు యెమెన్ భద్రతను ప్రమాదంలో పడేస్తాయని భావిస్తోంది. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ దుందుడుకు దాడులు, ఆక్రమణలు, వాటికి యుఏఈ మద్దతివ్వటాన్ని సౌదీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో 2 దేశాల మధ్య విభేదాలు పెరుగుతూ ఉండటంతో 2019 నుంచి యుఏఈ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవటం ప్రారంభించింది. అయితే ప్రభుత్వం నుంచి వేరుపడి ప్రత్యేక గ్రూప్ గా ఏర్పడి దక్షిణ దేశంలో అత్యధిక ప్రాంతాన్ని అదుపులో ఉంచుకున్న సదరన్ కౌన్సిల్ కు యుఏఈ సైనిక సహాయం చేస్తుండటాన్ని సౌదీ తప్పుపడుతోంది. అందుకే వేర్పాటువాదులకు ఆయుధాలు తెచ్చిన షిప్ ఉన్న ముకల్లా రేవుపై దాడులు చేసింది. ఆ షిప్ లో ఉన్నవి ప్రభుత్వానికి ఉపయోగపడే వాహనాలు, ఆయుధాలేనని
సదరన్ కౌన్సిల్ కు ఇవ్వటానికి తెచ్చినవి కావని యుఏఈ ప్రభుత్వం అంటోంది. ఏదేమైనా రెండు దేశాల ఆధిపత్య పోరుతో యెమెన్ కు చెందిన కీలకమైన ముకుల్లా పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. సౌదీ ఇలాగే వ్యవహరిస్తుంటే తాము పూర్తిగా సైన్యాన్ని ఉపసంహరిస్తామని యుఏఈ హెచ్చరించింది. దీనికి ప్రతిగా వెంటనే స్పందించిన ప్రభుత్వం యుఏఈ వెనువెంటనే తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే యుఏఈ మద్దతిస్తున్న వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్న సౌదీ సరిహద్దుల్లో హద్రామౌత్ లో మిలిటరీ క్యాంపును సౌదీ ఆధ్వర్యంలో సంకీర్ణ సేనలు ధ్వంసం చేశాయి. అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లతో ధ్వంసమైన యెమెన్ దేశాన్ని ఏకం చేసి ప్రపంచ దేశాల మద్దతుతో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి సౌదీ నాయకత్వంలో సంకీర్ణ దళాలు ప్రయత్నిస్తున్నాయి. అన్ని దేశాలు హౌతీ తిరుగుబాటుదారులను వ్యతిరేకిస్తున్నాయి. అయితే సౌదీ దేశాన్ని కలిపి ఉంచాలని అనుకుంటుంటే యుఏఈ మాత్రం గతంలో మాదిరిగా దక్షిణ ప్రాంతాన్ని విడదీసి స్వతంత్ర దేశం చేయాలని అనుకుంటోంది. ఇందుకోసం ఉద్యమాన్ని నిర్వహిస్తున్న సదరన్ కౌన్సిల్ కు మద్దతిస్తోంది. యుఏఈ అనుసరిస్తున్న వ్యూహానికి ఇజ్రాయెల్ కూడా మద్దతివ్వటం ఇక్కడి విశేషం. హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతిస్తోంది. దేశాన్ని కలిపి ఉంచాలని సౌదీ ప్రయత్నిస్తోంది. దక్షిణ ప్రాంతాన్ని గతంలో మాదిరిగా ప్రత్యేక దేశం చేయాలని యుఏఈ ప్రయత్నిస్తోంది. ఈ రాజకీయ క్రీడలతో మూడు దేశాల మధ్య యెమెన్ కుక్కల చింపిన విస్తరిలా మారింది. ఇప్పుడు యెమెన్ నుంచి యుఏఈ పూర్తిగా నిష్క్రమిస్తే ఆ దేశానికే నష్టం. యెమెన్లోనే ఉంటే దక్షిణ ప్రాంతాన్ని ప్రత్యేక దేశం చేయాలనుకుంటున్న వేర్పాటు సంస్థకు ప్రయోజనం. ఇదే సమయంలో సౌదీ అరేబియాను బలహీనపరచడానికి యుఏఈ ప్లాన్ను ఇజ్రాయెల్ సమర్థిస్తోందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య దక్షిణ యెమెన్లో అన్ని గ్రూపులను సౌదీ అరేబియా చర్చలకు పిలిచింది. దేశ సమగ్రతను కాపాడుకోవటానికి హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా అన్ని గ్రూపులు కలిసి పనిచేయాలని సౌదీ పిలుపునిస్తోంది.